దేవుని కొరకు లోబడితే నీకు కలిగే ఆశీర్వాదము అనే ఒక చిన్న టైటిల్ ఉంచి నేను వాక్య లేఖనములకి వెళ్తున్నాను. ఈ పోయిన కాడ నుంచి సరిగ్గా ఓపిక లేదు, ఎక్కువ ప్రార్థనలో కూడా గడపలేకపోయాను. మీ ప్రార్థన సపోర్ట్ వల్ల ఇంత దూరం రావడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభుని బట్టి ప్రభుని గణపరుస్తున్నాను. హల్లెలూయా. లేవి కాండములో నుంచి ఒక మాట పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి మనం విందాం దయించి. లేవి కాండము 25వ అధ్యాయము. లేవి కాండము 25వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి మీరు నా కట్టడలను నా నిధులను గైకొని నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు నా దేశములో సురక్షితముగా నివసించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని కొరకు నీవు దేవునికి లోబడితే నీకు కలిగే ఆశీర్వాదము అనే సందర్భాన్ని గురించి మీతో నేను తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు తన యొక్క మనసులో ఉన్నటువంటి మాటను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడి బయటకు వచ్చేసిన తర్వాత చాలా స్వేచ్ఛగా తిరగాలని వాళ్ళకు ఒక ఆశ కలిగింది. అయితే స్వేచ్ఛగా బ్రతకటం తప్పేం కాదు, స్వేచ్ఛగా బ్రతకాలి. కానీ స్వేచ్ఛగా బ్రతుకుతున్న బ్రతుకులో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తము నెరవేర్చకుండా నువ్వు స్వేచ్ఛగా తిరగలేవు. నువ్వు స్వేచ్ఛగా తిరగాలి అనుకుంటే దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేవు. దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలంటే స్వేచ్ఛగా బ్రతకొచ్చు, దేవుని ఉద్దేశాన్ని కూడా నెరవేర్చవచ్చు. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు వెళుతున్న ప్రాంతాలలో దేవుడు చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తూ కూడా అనేకమైన సార్లు మోషే గారికి తిరుగుబాటు చేసుకుంటూ వచ్చిన సందర్భాలలో ఎన్నో జరిగినటువంటి వాటిల్లో కూడా ఒక విషయం ఇది ఇక్కడ చెప్తున్నాడు, ఈ సందర్భాన్ని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ చెబుతూ అంటున్న మాట ఏమిటంటే, నువ్వు వెళుతున్న దేశంలో నువ్వు సురక్షితముగా బ్రతకాలి అంటే, నువ్వు వెళుతున్న ప్రాంతంలో సురక్షితంగా నువ్వు ఉండాలి అంటే ఆయన ఏమేమి చెప్పాడో ఆ చెప్పినట్టు వాటికి నువ్వేం కలిగి ఉండమంటున్నాడు? లోబడమని చెప్తున్నాడు, లేదా విధేయత చూపించమని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే లోబడకుండా విధేయత చూపించకుండా నువ్వు సురక్షితంగా ఉండలేవు. ఆశీర్వాదం నీ ఇంట రాదు, దీవెన అనేది నీ ఇంట రాదు. నీకు దీవెన రావాలి అంటే, నీకు ఆశీర్వాదం అనేది రావాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్యాచ్ చేయాలి, దాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకున్న దాని ప్రకారంగా నువ్వు నడవాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం అనేది మన ఇంట వస్తుంది. అంతేకాని దేవుడు చెప్పిన మాటలో నేను 9 పాటిస్తున్నాను, 10దే కదా నేను పాటించకుండా ఉన్నది అని అంటే అక్కడ మనం ట్రాక్ తప్పినట్టు వాళ్ళంగా అవుతాం. చూడండి, ట్రైన్ వస్తూ ఉంటే ఒక్క ఇంజన్ అనే బోగి తప్పిస్తే మిగతా వచ్చే 23 పెట్టెలు 25 పెట్టెలు కూడా తప్పుతాయి. అంతేకాని ఒక్కటే కదా తప్పిపోయింది, మేము కరెక్ట్గా పోదామని మిగతాయి అనుకుంటాయా? లేదు, మిగతాయి కూడా అది వెళ్ళిన ట్రాక్లోనే వెళ్తాయి. అలాగే మన జీవితంలో కూడా జరిగే
ఆశీర్వాదం పోగొట్టడానికి కలిగే కారణం ఏమైతే ఉందో దాన్ని మనం పట్టుకోవాలి అని ఇజ్రాయేలు ప్రజలకు ఇక్కడ నిక్కచ్చిగా ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే చెబుతున్న మన విషయాలు ఎన్నోసార్లు వింటూ ఉన్నాము, ఎన్నోసార్లు దాన్ని చదువుతున్నాము, ఎన్నోసార్లు దాన్ని నిజమే కదా అని ఆ సందర్భంలో అనుకుంటున్నాము. కానీ ఆ సందర్భాన్ని ఎంతమంది ఎదుర్కొంటున్నారు, ఆ సందర్భాన్ని బట్టి ఎంతమంది దాని కొరకు ప్రయాసపడుతున్నారు, ఆ సందర్భం ప్రకారంగా నడవాలని ఎంతమంది తీర్మానం తీసుకుంటూ ఉన్నారు అనేది మనకి మన వ్యక్తిగత జీవితానికి మనం ప్రశ్నించుకునే విషయాలు చాలా కనపడతా ఉంటుంటాయి. అందుకే ఇక్కడ దేవుడు మొహమాటం లేకుండా ఇశ్రాయేలు ప్రజలకి మొహమాటం లేనంటి మాటని చెప్పాడు, మొహమాటం లేనంటి మాటలు చెప్పాడు. మరి కొంతమంది సంఘాలలో వారు కనపడుకునే దాని కొరకు, వాళ్ళు దాని గురించి చెప్పుకోవాలనుకునే దాని కొరకు మరి కొంతమంది మందిరంలోకి కావాల్సిన ఐటమ్స్ కొంతమంది ఇస్తూ ఉంటుంటారు. కనపడాలి, సపోజ్ ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ కనపడాలి, ఈ ఫ్యాన్కి కొంతమంది పేర్లు కూడా వేస్తారు. పేరు కూడా వేసి ఆ ఫ్యాన్ నేను తీసుకొచ్చి ఇచ్చాను అని పేరు. అంటే కొంతమందికి, కొంతమంది లేకపోతే స్విచ్లు ఉన్నాయి, స్విచ్లు ఆ కరెంట్ బోర్డు స్విచ్ ఉంది, అది నేను తెచ్చానని పేరు. మరి కొంతమంది లైట్స్ నేను తెచ్చానని పేరు. మరి కొంతమంది బాక్సు, లేకపోతే మరి కొంతమంది చైర్స్, లేకపోతే మరి కొంతమంది మన షాపులు ఎలా తెచ్చామని కొంచెం గుర్తింపు కోసం ఆ గుర్తింపును చేస్తూ ఉంటుంటారు. ఆ గుర్తింపులని మనిషికి గుర్తుండకపోయినా నో ప్రాబ్లం. కానీ దేవుని దృష్టిలో నువ్వు గుర్తున్నవా లేవా అనేది దేవుడికి కావలసిన సందర్భం. నువ్వు ఎంత దేవునికి ఇచ్చావు అనేది కాదు, దేవునికి ఎంత చేసావు అనేది కాదు, దేవుని కొరకు నువ్వు ఎంతగా ప్రయాసపడతావు అనేది దేవునికి కావాలి. ఇప్పుడు సపోజ్గా ఉదాహరణకి మీకు చెప్తాను. ఒక కుమ్మరి ఒక కొండను చేశాడు అనుకుందాం మాట. వాడు కష్టపడి ఏం చేస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టిని మొత్తాన్ని తవ్వి ఒక దగ్గర నానబెట్టి, ఆ తర్వాత మట్టిని మొత్తం తొక్కి, ఆ తర్వాత ప్రయాసపడి ఆ మట్టిని ఒక బంక మట్టిగా చేసి ఒక మంచి రూపం వచ్చేసిన తర్వాత దాన్ని ఒక సారి మీద పెట్టేసి దాన్ని కొండని చేసి, ఆ తర్వాత దాన్ని బయట పెట్టి కాల్చి ఎండలో పెట్టి, ఆ తర్వాత కాల్చి అమ్మడానికి సిద్ధంగా ఉన్న టైన తప్పును జారి కింద పడింది. ఏది పరిస్థితి చెప్పండి? వాడు పడిన కష్టం మొత్తం కూడా ఏమైపోయింది? క్షణంలో వృధా అయిపోయింది, వ్యర్థమైపోయింది. అలాగే మన భక్తి జీవితాన్ని కూడా సంవత్సరాలు పొడుగుతా నువ్వు కాపాడుకుంటూ వచ్చి ఒకే ఒక సందర్భంలో మన భక్తి జీవితాన్ని కూడా ఏమైపోతుంది? క్షణంలో పోగొట్టుకుంటుంటాం, నిమిషాల మీద పోగొట్టుకుంటుంటాం, నిమిషాల మీద లేనిపోయిన మత్స్యాన్ని కలుగు చేసుకుంటుంటాం. అందుకే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల గురించి 18-19లో ఏమని ఒక్కసారి మళ్ళీ చదువుతుంది. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి, చూడండి, వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఇందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు, నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో మీరు సురక్షితముగా నిలబడాలి. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన చెప్పింది ఏదైతే ఉన్నదో దానికి లోబడి దాన్ని చేయటమే అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మొన్న నేను నూతలపల్లి మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి నేను వెళ్ళాను. నన్ను పిలిపిస్తే నేను వెళ్ళాను. వాళ్ళ స్థలంలోనే ఒక విశ్వాస స్థలంలోనే మందిరం కట్టారు. అందరూ కలిసి కట్టించారు. కట్టిస్తే నేను ఒక రోజు పోయి వాక్యం చెప్పి వచ్చినాను. ఆ రోజు అంతా అయిపోయింది. మరి ఆ మాస్టర్ గారు నేనే ఉన్నది. అంతా అయిపోయిన తర్వాత ఆ మందిరం, ఆ స్థలం గలాంటి వాళ్ళు కూడా చెప్పాడు, నా ముందే చెప్పాడు, లోపలికి వెళ్ళేటప్పుడు ఈరోజు ప్రార్థన ఉంది, మీరు రండి అని చెప్పాడు. తినబోయే టైంకి కూడా ఫోన్ చేసి చెప్పాడు, తింటున్నారు రండి అని. అంటే రెండోసారి ఎందుకు చేశాడంటే, ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు వాడు మందిరానికి రాలేదు, ఆ రోజు వాక్యం కూడా వినలేదు, ఆ రోజు నేను ఉన్నాను.
రెండోసారి ఎందుకు చేశాడు, ఏది మీరు ఇంకా రాలేదు, మరి కొంచెం వచ్చి కొంతమంది తిరిగిపోండి అని చెప్పాడు. చెప్పిపోతే వాళ్ళు రాలేదు. వాళ్ళ అమ్మ బలవంతంగా పంపితే అతడు వచ్చాడు. వచ్చి ఎక్కడ నిలబడ్డాడు, మందిరం ఇక్కడ అయితే రోడ్డు మీద ఆ గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఉంటే ఆ పాస్టమ్గా అప్పుడు ఎప్పుడు వచ్చాడు వాడు, అందరు తిని అయిపోయి ఆ రోజు భోజనం ఏం చేశారు వాళ్ళు తెలుసా, అందరూ పులిహార చేశారు. భోజనం ఏం చేయాల, ఆ పులిహారం తలాంత ప్లేట్లు పెట్టిస్తే తలాంత మిగిలింది. దాదాపు ఒక కేజీన్నర రైస్ అన్నం మిగిలింది. అది మొత్తం సర్దేసేసి ఆటోలో పెట్టుకున్నారు. అప్పుడు వచ్చాడు వాడు. పాస్టమ్ గారు అన్నారంటే మేము వెళ్ళలేదు, మేము లోపల ఉన్నప్పుడు, ఏందయ్యా ఈ టయాన్ని వచ్చావు అన్నదంట. ఇది అనటం తప్పు అని ఆ అబ్బాయి ఉద్దేశంతో వాళ్ళ అమ్మకు పోయి చెప్పాడు, నన్ను పొమ్మని నువ్వు చెప్పావు, అక్కడికి పోతే నన్ను గౌరవించలేదు అని చెప్పి 2 వారాల నుంచి మందిరానికి రావట్లా. నిన్న సాయంత్రం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఆ రోజు మీరు ఉన్నారు కదయ్యా, అలిగి నా మీద 2 వారాల నుంచి మందిరానికి రాలేదు, మరి ఈ వారం అన్న అతడు రాడు చూడాలి అని అన్నాడు. చూడండి, ఇప్పుడు అతను పిలవనట్టి వాడైతే ప్రార్థనకు ముందెందుకు పిలుస్తాడు, అతను పిలవనట్టి వాడైతే ప్రార్థన తర్వాత ఎందుకు పిలుస్తాడు? అవునా కదా? నువ్వు అర్థం చేసుకునేది కదా. అంటే ఇలాంటి చిన్న విషయాలకి అలిగేవారు, ఇలాంటి చిన్న విషయాలకు గొడవలు పెట్టుకునేవారు, ఇలాంటి చిన్న విషయాలకి అగౌరవపరుచుకునే వారు సంఘాల్లో ఉన్న ఫలించరు, సంఘాల్లో ఉన్న దీవించబడరు. సంఘానికి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఆశీర్వదించబడే తత్వం వాళ్ళకి ఉండదు. అందుకే నిక్కచ్చిగా ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు. నువ్వు పోయిన దేశంలో సురక్షితముగా కాపాడబడాలి అంటే, దీవించబడాలి అంటే నువ్వు ఆయన చెప్పిన ప్రతిదాన్ని నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని మనం చేస్తామో అప్పుడు మాత్రమే దాన్ని మనం ఆదరించబడతాము, అప్పుడు మాత్రమే దానికి మనం దీవెనలు పొందుతాం. ఇంకా కొంతమంది అలిగే వాళ్ళు కూడా ఉంటారు. ఒక దగ్గర మందిరం కడుతున్నారంట, దేవుని మందిరం కడుతున్నారంట. దేవుని మందిరం కడతామంటే దేవుని మందిరానికి అన్ని కొంతమంది విశ్వాసులు కొన్ని ఐటమ్స్ ఇచ్చారంట. ఇలాగే కొంతమంది ఫ్యాన్ ఇచ్చారంట, కొంతమంది లైట్లు ఇచ్చారంట, కొంతమంది ఇవన్నీ ఇచ్చారంట. అందరు ఇచ్చారు. ఒక ఎస్ఐ గారు వచ్చి, పాస్టర్ గారు అందరూ చాలా మంది చాలా రకాలుగా ఇచ్చారు, నేను కూడా ఇద్దామని నాకు మనసు వచ్చింది, నన్ను ఏమి ఇవ్వమంటారు అని చెప్పి పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా అందరూ అన్ని ఇచ్చారు సార్, మీరు ఒకవేళ ఇవ్వాలంటే కరెంటు లాగేదానికి వైరింగ్ ఇవ్వండి, వైరింగ్ మాత్రం లేదు అని చెప్పాడంట. వైరింగ్ ఇవ్వండి, వైరింగ్ ఇస్తే ఇక మొత్తం సెట్ అయిపోయినట్టేనా అన్నాడంట. అప్పుడు ఆయన 15,000 17,000 పెట్టి వైరింగ్ మొత్తం తీసుకొచ్చేసి పాస్టర్ గారికి ఇచ్చారంట. ఇవి మొత్తం ఎరిగిచ్చేసేసట, లైట్లు గీట్లకి బ్రహ్మాండంగాని అంట. ఆ రోజు మందిరం ప్రతిష్ట ఓపెన్ జరుగుతుందంట. దైవ సేవకులు, పెద్ద దైవ సేవకులు ఇచ్చారంట. దైవ సేవకులు కింద కూర్చొని ఉన్నారంట, మాట్లాడుతున్నారంట. దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, మన మధ్యలోకి గొప్ప దైవజనులు వచ్చారు, వాళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేస్తారు అని ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఉన్న ఈ సందర్భాలలో ఆ దైవ సేవకుడి దగ్గర 4-5 కూర్చున్నారంట. కూర్చొని వాళ్ళలో ఒక ఆయన అన్నాడంట, అన్నా మీకు తెలుసు తెలియదు, అన్న చెప్పిండో లేదో, అది ఫ్యాన్లు ఇప్పించింది నేనే అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక అతను వచ్చిండంట, అన్నా మీకు తెలుసా, అన్న చెప్పిండో లేదో, ఆ లైట్లు మొత్తం ఇప్పించింది నేనేనన్నా, ఈ షాపులు ఇప్పించింది నేనన్నా, ఇది ఇప్పించింది నేనేనన్నా అని వాళ్ళు మొత్తం చెప్పారంట. ఇక అంతటితో అయిపోయింది. ఇంకెవరు చెప్పాలి? వైరింగ్ కూడా చెప్పాలి. వాడు ఎస్ఐ, వాడు కింద నుండి నా సాయి చూస్తాడు. అంటే నేను మాట్లాడతాను నా సాయి చూస్తాను. ఎందుకు అంటే ఈయనకి వైరింగ్ గురించి చెప్పిండా లేదా అని. ఆయన మొఖం నేను, నా మొఖం ఆయన చూసుకుంటాం అన్నట్టు. అయిపోయింది. ఇంకంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎస్ఐ అడిగినట్టు, అన్నా మరి అందరూ అన్నాన్ని గురించి చెప్పారు, లైట్ల గురించి, ఫ్యాన్ గురించి ఏం చెప్పించారు, మరి నేను వైరింగ్ తెచ్చాను కదా, మరి ఆ వైరింగ్ ఏది కనపడలేదే అని అడుగుతాడు. మీరు తెచ్చిన సామాను మొత్తం ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ కనపడుతున్నాయి, వైరింగ్ ఎట్ట అగపడుద్ది? వైరింగ్ ఏడుంది? అది లోపల ఉంది కదా.
అంటే ఆ వైర్ నాకు కూడా కనపడేది చెబితే నాకు కూడా ఇది ఫలానా నేనని చెబుతున్నా కదా అని వాడి ఫీలింగ్. అర్థమైనా? అది చెప్పలేదని ఆయన మీద అలిగినట. అది వాడికి తెలుసుగా. మరి వాడికి కనపడాలంటే పోయింది, మరి కనపడేది మనం ఏం చేయలేక ఇలాంటి అక్కడికి రాని పనికిరాని వాటిని గురించి, పనికిరానంటి వాటి మీద భ్రమ పెట్టుకొని, పనికిరానంటి వాటి మీదనే ఆలోచన పెట్టుకుంటారు. కానీ అసలైన ఆశీర్వాదం, అసలైన దీవెన, అసలైన దీవెనలో ఉన్నట్టు ఆ యొక్క స్వేచ్ఛ నాకు ఉన్నది అని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఈ మాట తెలియపరుస్తున్నారు. ఏమని ఆ మాట 19 వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుతుంది. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించాలి అని అంటే, మొట్టమొదటి దేవుడు ఇచ్చినట్టు ఏదైతే ఉన్నదో దాన్ని నేను చేయగలిగితే అప్పుడే దాన్ని మనం ఆశీర్వాదం అనేది పొందగలుగుతాము, ఆశీర్వాదం అనేది తీసుకోగలుగుతాము, ఆశీర్వాద ప్రకారంగా మనం నడవగలుగుతాము. అసలు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుల నుంచి దేవుడు బయటికి ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడ వాళ్ళకి సురక్షితం లేదనే కదా, అక్కడ వాళ్ళకి నెమ్మది లేదనే కదా, అక్కడ వాళ్ళకి ఆశీర్వాదం లేదనేదే కదా, అక్కడ వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి పడుతున్నారనే కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడని నువ్వు ఎందుకు నమ్మట్లేదు? ఈరోజు సంఘాలలో కూడా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన ఆశీర్వాదాన్ని మనం ఎలా పోగొట్టుకుంటున్నాం అయ్యా అంటే, కొంతమంది చేతి పనుల ద్వారా పోగొట్టుకుంటున్నాం, మరి కొంతమంది నోటి మాటల ద్వారా పోగొట్టుకుంటున్నాం, మరి కొంతమంది మనకునంటి అవివేకం వల్ల పోగొట్టుకుంటున్నాం, మరి కొంతమంది మనకునంటి అజ్ఞానం వల్ల పోగొట్టుకుంటున్నాం, మరి కొంతమంది మనకునంటి మరి అజ్ఞానంలో ఉన్నంటి ఆ సోమరతనం ఏదైతే ఉంటుందో దానివల్ల పోగొట్టుకుని దీవెన పోగొట్టుకుంటున్నాం. సోమరతనం మనిషిని చాలా వేధిస్తుంది. స్వేచ్ఛలో బ్రతకాలి అని సోమరతనానికి అలవాటు పడతారు మరి కొంతమంది. ఆ సోమరతనానికి అలవాటు పడినట్టు వాళ్ళ యొక్క జీవితంలో ఆశీర్వాదము. మీరు ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చి సురక్షితమైన మార్గంలో నడిపించడానికి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. అందులో మీకు ఆశీర్వాదం ఉన్నది, అందులో మీకు దీవెన ఉన్నది, అందులో మీకు స్వేచ్ఛ ఉన్నది. ఇవన్నీ నువ్వు పొందుకొని దీవెనకరంగా నడవాలంటే నువ్వు చేయవలసింది ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు నడవాలి. ఈరోజు ఆశీర్వాదం మన ఇంటికి రావట్లేదు అని అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కొక్క విషయాన్ని పేజీ తిరగేసినట్టుగా మీరు పరీక్షించుకోండి. నేను ఎక్కడ తప్పిపోతున్నానా అని ఎవరికి చెప్పని అవసరం లేదు. సుమి, గుర్తుపెట్టుకోండి, నేను దీవించబడకపోవటానికి గల కారణం ఏమిటి అనేదాని కొరకు ఎవరో చెప్పని అవసరం లేదు. నువ్వు 1 గంట కూర్చొని నువ్వు పరీక్షించుకో. నువ్వు కానీ పరీక్షించుకుంటే ఖచ్చితంగా దేవుడు ఎదుగో ఇక్కడ నువ్వు తప్పిపోతున్నావు అనే సందర్భాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు తెలియపరుస్తాడు. దాన్ని నువ్వు ఖచ్చితంగా తీసుకోగలిగినట్లుగానైతే ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా నువ్వు. అందుకే ప్రభు ఇక్కడ అన్నాడు, నీవు నీ దేవుని కొరకు నువ్వు లోబడితే నీకు కలిగే ఆశీర్వాదము. నువ్వు లోబడకపోతే నీకు ఆశీర్వాదం ఉందా? దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే ఆశీర్వాదం ఉందా? దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు నడవకపోతే నీకు ఆశీర్వాదం ఉన్నదా? దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతకపోతే నీకు ఆశీర్వాదం ఉన్నదా? లేదు. నీకు ఆశీర్వాదం ఉండాలి అంటే వాక్య ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు ఆశీర్వాదం. నీ నోటి నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు నీకు ఆశీర్వాదం. నీ అలవాట్లు కాదు, యేసు ప్రభువు అలవాట్లు నీలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7:24. కాబట్టి చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును
ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరి మాటలు అంట ఇవి? ఎవరి మాటలు అంటున్నాడు? ఆ మాటలు ఎవరి? దేవుని మాటే కదా. ఈయన మాటలు ఏమన్నాడు? ఈయన మాటలు ఏమన్నాడు? ఈయన మాటలు మొట్టమొదట విని, చూడండి మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ సందర్భాన్ని. ఈయన మాటలు మీరు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద స్వేచ్ఛగా ఉంటాడు. ఆమె బండ మీద స్వేచ్ఛగా ఉంటది. ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటది? ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటారు? ఈయన మాటలు విన్నప్పుడు స్వేచ్ఛగా ఉంటారు. ఈయన మాటలు విన్నప్పుడు స్వేచ్ఛగా ఉంటారు. అప్పుడు మా అమ్మ వాళ్ళ మేనమామ ఒక ఆయన రైల్వేలో ఏదో చిన్న జాబ్ చేస్తాడు. మా నాన్న కనీసం 10th అన్న పాస్ గారా, 10th అన్న పాస్ గారా, ఏదో ఒకటి మామయ్య చేత నేను ఉద్యోగం ఏదో ఒకటి జీవిస్తానయ్యా, చదువుకమ్మా, నువ్వు చదువుకోరా, నువ్వు చదువుకోరా, ఒక్కగానొక్కడురా, నువ్వు కష్టపడలేవురా, చదువుకోరా అని ఉదయం 9 గంటలకి మేకలు తీసుకొని పోయి సాయంత్రం 6-7 గంటలకి తిరిగి వచ్చాడు. గొర్రెలు ఒక దిక్కు తోలితే నిలబడతాయి, బరిగొడ్లు ఒక దిక్కు నిలబెడితే తోలితే నిలబడతాయి, కానీ మేకలు మాత్రం నిలబడవు. మేకలు తిరిగే పనులను వాటి కాళ్ళు తీతలు కూడా ఉండవు. అవి ఎట్లా తిరుగుతున్నాయి? మా నాన్న కూడా అలాగే తిరిగిపోయేవాడు. తిరిగిపోయి మా నాన్న ఒంటి మీద కండలేదు కానీ బక్క చిక్కిపోయి ఎముకలేక పడేవి. అప్పుడు ఆయన ఇలువు కానీ యాల్వి కానీ నాకు తెలిసేది. చదువుకోమన్నప్పుడు చదువుకోలేదు. కష్టపడలేవురా అంటే కష్టపడే దాంట్లో నేను స్వేచ్ఛ చూపించలేకపోయాను. కానీ ఈరోజు కొన్ని సందర్భాలు మా నాన్న అమ్మ చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చినప్పుడు కళ్ళకి నాకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే ప్రయోజనం ఏముంది? ఆ రోజు మా అమ్మ మా నాన్న మాట నేను వినలేదే, ఆ రోజు మా అమ్మ మా నాన్న మాట నేను అంగీకరించలేదే అది ఒక బాధ. ఏదో ఒక సందర్భంలో కనీసం నెలలో ఒకసారైనా 2 సార్లైనా నా గుండెని గుణపం పెట్టి గుచ్చినట్లుగా నాకు ఈ మాటను తెలియపరుస్తుంది. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈయన మాటలు మీరు విని రక్షించబడిన మీరు, రక్షణలోకి వచ్చిన మీరు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకుంటున్న మీరు, ప్రార్థనకు వస్తున్నానని చెప్పుకుంటున్న మీరు, నా ప్రభు యేసు అని చెప్పుకుంటున్న నీవు, యేసు ప్రభు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్పుకుంటున్న నీవు, ఈ నా మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ నడకలో తప్పటడుగు పడుతుంది, ఆ నడకలో మాట తడబడుతుంది, ఆ నడకలో మాట తీరు మనిషి తీరు కనబడుతూ అలాంటి ముసుగులను బ్రతుకుతున్నాం. కానీ దేవుని యొక్క స్వేచ్ఛను గుర్తించలేక బండ మీద కట్టుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాం. కానీ మన ఇల్లు ఇసుక నేలలోని కట్టుకొని ప్రతిసారి గాలి వచ్చినప్పుడు అలా తాటేకలు వేసిపోతున్నప్పుడు, ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు కారుతున్నప్పుడు, ప్రతిసారి వరదొచ్చి పైన కొడుతున్నప్పుడు ఆ రాత్రి అంతా నిద్ర ఉండదు. చూడండి, కొంతమంది ఇళ్లలో పాపం ఎక్కడెక్కడ జారుతారో అక్కడక్కడ గ్లాసులు పెడతారు, అక్కడక్కడ టిఫిన్లు పెడతారు, ఏదైనా బాక్స్ పెడతారు, ఇల్లంతా మడుగు కావద్దు అని. అలాంటి బాధలు, అలాంటి కన్నీళ్ళు, అలాంటి ఇబ్బందులు ఎన్నో జరుగుతాయి. అయితే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రభువారు ఇక్కడ నీకు తెలియపరుస్తున్నాడు, నీకు ఆశీర్వాదం రావాలంటే ఈ నా మాట విని, నేను చెప్తున్నా, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద కట్టుకుంటారు. వాటి చొప్పున బండ మీద కట్టుకుంటారు. ఈ బండ మీద కట్టుకున్నట్టు వాళ్ళు ఎలా ఉంటారంటే జడవరట, బెదరట. ఏమంది? ఇంటి మీద పడితే ఏమైంది? ఆ ఇల్లు బండ మీద కట్టిన ఇంటి మీద వర్షం పడింది దానికి ఏమైంది? వరద వచ్చింది దానికి ఏమైనా అయిందా? ఇంకేమన్నా పడితే ఏమన్నా అయ్యా? అయితే నీ ఆత్మ సంబంధమైనది ఈ ఇంటిని నువ్వు కానీ కట్టుకోగలిగినట్లు కానీ అయితే చిన్నదానికి పెద్దదానికి నువ్వు పడిపోవు, చిన్నదానికి పెద్దదానికి నువ్వు జారిపోవు, చిన్నదానికి పెద్దదానికి నీ ఆత్మీయ జీవితాన్ని
పోగొట్టుకో. చిన్నదానికి పెద్దదానికి నువ్వు ఆ విషయాన్ని పోగొట్టుకొని తలదించుకొని ముఖం చూపించలేని స్థితిలో కించపరిచినట్టు భవిష్యత్తుల మధ్యలో నువ్వు నేను ఉండలేను. ఇది ఆత్మ సంబంధమైన వాళ్ళైతేనే గుర్తిస్తారు. ఆత్మ సంబంధి కాని వారు దీన్ని గుర్తించలేరు. అందుకే ప్రభువు ఇక్కడ పర్టికులర్గా ఈ మాటను చెప్పాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పు చేయి ప్రతి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆమె పోలి ఉంది, లేకపోతే ఆయన పోలి ఉన్నాడు అని లేఖనము మనల్ని హెచ్చరిస్తుంది. మనకు అనుభవం ఉంది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుభవం ఉంది. దేంట్లో అనుభవం ఉంది మనకి? దేంట్లో అనుభవం చెప్పండి అమ్మా? సంవత్సరాల అనుభవం ఉంది, ఇంకా ప్రార్థనలో అనుభవం ఉంది, ఇంకా వాక్యం చదివే దాంట్లో అనుభవం ఉంది, ఇంకా పాట పాడే దాంట్లో ఇలా పడితే ఇలా రాగం తీస్తే చాలా బాగుంటుంది అని పాడే దాంట్లో కూడా అనుభవం ఉంది. కానీ వినం. అదే కదా ఇక్కడ చెప్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 10 మందిలో ఆల్మోస్ట్ అంటే కొంచెం మనం ధైర్యపరిచి పాడండి అని చెప్పి అందరూ ఆల్మోస్ట్ చాలా మంది పాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కదా. ఇక్కడ కోకిల గొంతులు ఎవరు లేవు కదా. అందరూ దేవుడు ఇచ్చినట్టు స్వరపేటకమే తప్ప వ్యర్థమైనది ఎవరి కాడ లేదు. వారి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చాడే తప్ప ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కానే కాదు. అందరూ సమానమే కదా. కానీ ఈ సమానత్వం కలిగినట్టు వారు అందరికీ చెబుతున్నాడు ఈ మాట. ఏమని? ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు. చేస్తున్నామా? ప్రశ్నించుకోండి. ఆ ప్రకారంగా నేను చేస్తున్నాను, ఆ ప్రకారంగా నేను చేస్తున్నాను, ఆ ప్రకారంగా నేను చేస్తున్నాను అని చెప్పగలవా? అందుకు ఆశీర్వాదం నీకు రావాలంటే ఆ ప్రకారంగా చేయువాడు బండ మీద కట్టబడ్డవాడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. లూకా సువార్త 6:10, లూకా సువార్త 5:6 కూడా చదవమ్మా. లూకా సువార్త 6:10 వారందరినీ చుట్టూ వాళ్ళందరి చుట్టూ చూచి నీ చెయ్యలగా చాపమని వానితో చెప్పెను. వాడు అలాగ చెయ్యగా వాడు చెయ్యి ఏమైపోయింది? బాగుపడిపోయింది. ఏం చేస్తే వాడు చెయ్యి బాగుపడిపోయింది? ఏం చేస్తే వాడు చెయ్యి బాగుపడింది? చెప్పాలి, మీకు తెలుసు, చెప్పండి. ఆయన చెప్పినట్టు ఆయన చేశాడు కాబట్టి వాడికున్న పక్షి వాయువు కలిగిన చెయ్యి, లేకపోతే ఊచ చేయగలిగిన చెయ్యి బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. ఎట్లా బాగుపడింది? అది యేసయ్య మాట విని చేశాడు కనుక ఆడు చెయ్యి బాగుపడింది. అందుకే కదా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద కట్టబడతాడు. అంతకుముందు వాడికి అవిటి చేయలేని బ్రతుకు వాడిది. అంతకుముందు వాడికి బాధ కలిగిన జీవితమే. ఎంతమందో ఎగతాలు చేసి ఉండొచ్చు. ఈడు ఏ పాపం చేస్తే ఈడు ఇలాగ అయ్యాడో అని ఉండొచ్చు. ఎంతో మంది కించపరిచి ఉండొచ్చు, ఎంతో మంది బాధ పెట్టి ఉండొచ్చు. బట్ ఆ బాధల నుంచి, ఆ కష్టముల నుంచి దేవుడు వాడికి స్ఫూర్తిని కలుగు చేయాలని అనుకున్నాడు. వాడికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాడు. వాడిని దీవించాలని కోరుకున్నాడు. వాడి భవిష్యత్తును బాగు చేయాలని యేసు ప్రభు వారు కోరుకున్నారు. కనుక యేసు ప్రభు వారి యొక్క మాట వాడు ఎప్పుడైతే విన్నాడో వినడు వెంటనే అయ్యా నా చెయ్యి నీకు అందిస్తున్నానయ్యా అని తనలో ఉన్న బాధని, తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆయన ఎదుట ప్రత్యక్షపరిచాడు. కనుక అతని యొక్క చెయ్యి బాగుపడినట్లుగా వాక్య లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు వాడు ఎన్ని కన్నీళ్లు విడిచాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత దుఃఖాన్ని విడిచాడో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదము కావాలంటే దేవుని మాట నువ్వు వినాలి.
ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. అప్పుడే నీకు దీవెన, అప్పుడే నీకు ఆశీర్వాదము దేవుడు కలుగు చేస్తాడు. వినకపోతే ఆశీర్వాదం అనేది లేదు. అందుకే కదా అక్కడ స్వేచ్ఛగా చెబుతున్నాడు, అతడు చెప్పినట్లుగా అతను చెయ్యని దేవుని వైపు చూపించాడట, ఎమ్మిటే స్వస్థత జరిగిందట. ఈరోజు నీ దేహం అనే ఈ దేహాన్ని ప్రభువుకు నువ్వు ఇయ్యగలుగుతున్నావా? ఆలోచించు సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి నీకు నాకు చేత కావట్లేదు. ఈ ఆశీర్వాదం నీకు కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు లేదు కనుక, ఆయన మచ్చలేని మహారాజు కనుక, ఆయన రక్తముతో నిన్ను కడిగి ఉన్నాడు కనుక, ఆ రక్తము వల్ల నీకు విమోచన జరిగినది కనుక, ఆ రక్తంలో ఉన్న విడుదలను నీకు పొందాలని, ఇవ్వాలని ఆశయాన్ని కోరుకున్నాడు కనుక, ఆయన స్వేచ్ఛను నీకు ఇవ్వడానికి కోరుకుంటున్నాడు. ఆ స్వేచ్ఛ నీకు ఈరోజు ఇవ్వాలి అంటే, నేను నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ నువ్వైతే ఆశీర్వదించయ్యా అని చేయిస్తే ఎలా ఉంటుందంటే, ఎది మతపది తెక్కదానికి ఏదో ఇస్తే ఎక్కని దగ్గర సరిపోయిందంట. తిరణాలకు పంపించినాడు ఎది మతపదాన్ని, ఒక ఆమెను ఎది మతపదాన్ని తిరణాలకు పంపిస్తే, తిరణాల్లో నువ్వు అన్ని చూడమ్మా నీట్గా చెబితే, అది ఎక్కను ఇటు దిగను, అటు ఎక్కను ఇటు దిగను, ఇటు ఎక్కను అటు దగ్గర సరిపోయినాడు. ఏం చూసినావు అమ్మ అంటే, నేనేం చూసినా ఇటు ఎక్కి అటు దిగినాను, అటు ఎక్కి ఇటు దిగి, ఇదే చెప్పింది. మనం కూడా ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వినకుండా పోతే ఆ యతిమతపదానికి మనకి పెద్ద తేడా లేదు. మీ అందరిలో నేను కూడా ఒకండి. అందుకే ప్రతిసారి వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రభు దగ్గర నేను కోరుకుంటాను, ప్రభు ఆ మొట్టమొదటి మీరు మాట్లాడే ప్రతి మాట మొత్తం నాకు ముందు, ఆ తర్వాత నేను ఈ బిడ్డలకి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు స్వేచ్ఛను మనకి ఇస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు, దీవెన మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ దీవెనతో మీరు నడవమని, ఏదో ఒక చిన్న దగ్గర, ఏదో ఒక చిన్న ప్రాబ్లం దగ్గర మన జీవితాన్ని, ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాం. నువ్వెంత చక్కగా పాట పాడితే ఉపయోగం ఏందండి? నువ్వెంత చక్కగా వాక్యం చదివితే ఉపయోగం ఏముంది చెప్పండి? నువ్వెంత చక్కగా వాక్యాన్ని వింటే ఉపయోగం ఏముంది? నువ్వెంత చక్కగా తెల్ల బట్టలు కట్టుకొని వస్తే ఉపయోగం ఏముంది? నువ్వెంత చక్కగా మందిరానికి క్రమంగా వస్తే ఉపయోగం ఏముంది? అసలుదే లేదు మన దగ్గర, అసలుదే లేదు మన దగ్గర. యేసు ప్రభు వారు అడగంగానే అతడు హృదయపూర్వకంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు చెప్పగలవా, అయ్యా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నాయన, నెలలు గడిచిపోయినాయి నాయన, వారాలు గడిచిపోయినాయి, నేను తీసుకుంటున్న తీర్మానం దాన్ని నిలబెట్టి నీకు కుమార్తెగా లేదా నీకు కుమారుడిగా నిలబడే ఆ శక్తి నాకు ఖచ్చితంగా నీవయ్యా, నీకు మాత్రమే కుమార్తెగా కుమారుడుగా బ్రతకాలని నేను అనుకుంటున్నాను అని తీసుకున్న తీర్మానంలో లోతు గారు వెనక్కి తిరిగి చూసినట్లుగా చూడకుండా ముందుకు కొనసాగగలుగుతున్నావా? లోతు గారు వెనక్కి తిరిగి చూసి తన జీవితాన్నే కోల్పోయింది. ఈ రోజు నువ్వు ఎన్నోసార్లు నువ్వు ప్రమాణం చేసావు, ప్రతి నెలలో నీకు శుక్రవారం రోజు, చివరి శుక్రవారం రోజు నీకు ఏముంటుంది? శుద్ధీకరణ ఉంటుంది. ఎన్నో శుద్ధీకరణలో ఎన్నో మాటలు దేవుడు నీతో మాట్లాడాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు. ఎన్నో శుద్ధీకరణ కూడికలు ఎన్ని జరిగినాయో, అన్ని శుద్ధీకరణ కూడికలు ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆ రోజు వరకే కడుక్కొని ఆ ఆదివారమే శరీరాన్ని ప్రభు రక్తాన్ని తాగి, ఆ తర్వాత మళ్ళా తోడేలు కానీ ముసుకేసుకున్నట్లుగా ముసుకేసుకునే జీవితం మన జీవితంగా ఉంటే, చూడండి దేవుని బిడ్డలారా, నేను ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసం నా వల్ల తప్పుగా ఉంటే నా దేవుడు నాకు అది శిక్షాస్తాడు. కానీ నేను ఇక్కడ విత్తిపోయిన ప్రతి మాట, ప్రభు ద్వారా ఎత్తబడిన ప్రతి మాట మీరు దాన్ని విని అనుసరించి నడవకపోతే అది మీకు ఆశీర్వాదమో లేకపోతే శాపమో మిమ్మల్ని మీరే గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పంగానే
తన మనసులో ఏమి కల్మషం లేకుండా మనసు పూర్తిగా అయ్యా అని ఆయన చేతిని ప్రభు వైపు చాచాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ లూకా సువార్త 5:6 కూడా వాళ్ళు ఒక మాట చదవడమా? లూకా సువార్త 5:6 కూడా వారు అలాగే చేసి చూడండి విస్తారమైన చేపలు పట్టిరి. చాలా తల్లి చూడండి, యేసు ప్రభు వారు చెప్పిన బిడ్డ చేయిస్తే ఆడు బాగుపడ్డాడు. యేసు ప్రభు అది కాదు క్రమము, ఇది క్రమము అని ఎప్పుడైతే చెప్పాడో పేతురు గారు ప్రయాసపడిన ప్రయాసం మొత్తం అర్థమైపోయింది. ఫస్ట్ అతను బ్రతికేది ఎలాగ బ్రతకగలడు, తన భార్య పిల్లని ఏ విధంగా పోషించుకోగలడు అని అంటే, అతడు సముద్రం మీదకి పోయి వలేస్తే 1 కేజీ 2 కేజీలు చేపలు పడితే వాటిని తీసుకొని వెళ్ళి అమ్ముకొని వాటికి వచ్చినటువంటి డబ్బులు తీసుకొని వచ్చి ఏదైనా రైస్ ఇంట్లో కావాల్సిన కర్రీస్ తీసుకొని తన భార్య బిడ్డలకి పెట్టుకొని బ్రతికించుకోగలిగినట్టు స్థితి పేతురు గారి. అంటే ఎంత పేదరికంలో పేతురు గారు ఉన్నారు చూడండి. పేతురు గారు చేపలు ఎప్పుడు పట్టాలో నైపుణ్యత కలిగినటువంటి వాడు. చేపలు ఏ టైంలో పట్టాలో, ఏ టైంలో పడితే చేపలు పడతాయో ఆ నైపుణ్యత కలిగినటువంటి వాడు పేతురు గారు. అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు పేతురు గారు. కానీ అలాంటి ఫలితం కలిగినటువంటి వాడు అయినప్పటికీ అతడు వేసిన సమయం విఫలం చెందింది. అతడు రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, విఫలం చెందింది, ఉపయోగం లేని పరిస్థితిగా మార్చబడింది. అందుకే ముందు మీరు ఒకసారి చెప్పాను నేను, మా నాన్నగారు అరక్కి వెళ్ళేవాడు. అరక్కి వెళితే మేము పసిపిల్లలం, మా అమ్మ మా చెల్లెళ్ళు కానీ మంచంలో ఉన్నప్పుడు నేను చిన్నగా ఆడుకుంటా ఉండేవాడిని, బందాడుతూ ఉండేవాడిని అంట. మంచంలోనే ఉండేది, బాలింతగా ఉండేదంట. అంటే మా నాన్న పొద్దున్నే అరకు పోయి 3-4 గంటలకు వస్తే ఆమె సాయంత్రం పూట రాగి పిండి కలిపి అంత సంగడ పెట్టేదంట మా నాన్నకి. ఎవరు? మా నాన్న వరకు పని పిలిచిన ఆమె. ఆ తర్వాత అన్ని గింజలు ఇస్తే పోయి దంచుకొని ఆ టైం వండుకోవాలి. మా నాన్న ఏం చేసేవాడు, అంత పెట్టినట్టు సంఘటని ఆమె లోపలికి మనిచి ఒక్క ముద్దే ఉంచుకొని తన ప్లేట్లో మిగతా ముద్ద తీసేసి కండవలో పెట్టుకొని వెనక పెట్టుకునేవాడట. మళ్ళీ కొంచెం వేపుకునేవాడట. ఆమెది లేదు ఇంకా అని చెప్పారంట. ఆ ముద్దతోనే మా నాన్న అంతే తినేవాడు, అంత ముద్ద వెనక పెట్టుకునేవాడు. ఆ ముద్ద ఆయన అజ్ఞానం కాకపోతే తీసుకొని పోతే అయిపోయిందిగా. ఆయన అక్కడ పెట్టి తొట్టికాడికి పోయి కడుక్కొని వచ్చేలోపు ఈ సంగడ ముద్ద కుక్క ఎత్తుకొని పోయేదంట. ఆ రోజు మా నాన్న కడుపు నిండేది కదట, అలాగే మా అమ్మ కడుపు కూడా నిండేది కదా. కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటా, కళ్ళు తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేవాడు అంట. చీకటి గణాంధకర చీకటి, కరెంటు కూడా ఉండేది కాదు. నేను పుట్టిన రోజుల్లోనే గుడ్లు ఉండేది. ఒక్కొక్కసారి మా నాన్న ఆ విషయం చెప్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చేవి. చూడండి, కన్నీళ్ళు నాకు వచ్చాయి. మళ్ళీ ఆ టైన ఇచ్చినట్టు ఆ కాసిని గింజలు ఆ రోట్లో వేసి ఆ రోట్లో దంచి వడపెట్టేసి అవి వండి పొయ్యి మీద కట్ల పొలం మీద కొట్టి వండి రుద్రకారం చేసి తినబోయేకి ఏ రేత్రి 11-12 అయ్యేదో. మేము నిద్రపోయేవాళ్ళం, మాకేముండేది కాదు. అలాంటి గడ్డు పరిస్థితులు ఆ రోజుల్లో. కానీ ఈరోజు ప్రభు వారు స్వేచ్ఛను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, సందర్భాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. పేతురు గారు చెప్పినట్టు చేసినప్పుడు ఏం పడ్డాయంట? విస్తారమైన చేపలు పడ్డాయంట. ఎలా ఏం చేశాడు అంటే దేవుని మాటని విని చేశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు మనం వింటున్నాం, దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు చదివి ఉంటాం. దేవుడు ఉన్నాడు అని ఎన్నోసార్లు మనం రొమ్ము కుద్దుకున్నాము, భుజాలు తట్టుకున్నాము. దేవుడు మనకు ఉన్నాడు అనే ఆలోచనతో అవగాహనతో ముందుకు వెళుతున్నాము. కానీ మరి పేతురు గారు కష్టపడినప్పుడు ఫలితం జరిగినప్పుడు, యేసు ప్రభు వారు చెప్పినప్పుడు జరిగిన ఫలితాన్ని నువ్వు ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నావు?
ఒకప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చాడు, దీవెనిచ్చాడు, అనేకమైన దీవెనలతో మనం నింపాడు. ఈ రోజు మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రభు ఆశపడుతున్నప్పుడు ఎందుకు దాన్ని మనం వినలేకపోతున్నాము, వినియోగించుకోలేకపోతున్నాము? కానీ దేవుని మాట ఎప్పుడైతే ఆయన విన్నాడో, విన్న మరుక్షణం ఏమైపోయింది? విస్తారమైన చేపలు పట్టడం ఆయన దీవెనకరంగా మార్చబడింది. ఎప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు ఆయన? చెప్పాలి ఎప్పుడు ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, విన్న తర్వాత జరిగిన విషయం. ఏమాత్రం ఆయన సందేహం లేదు, ఏమాత్రం సందేహపడలా. అసలు నీకు ఎప్పుడు చేపలు పట్టాలో నీకు తెలుసా అని ప్రశ్న వేయలేదు యేసు ప్రభు వారిని. ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక చేప కూడా నాకు పడలేదు, కానీ నీ మాట చొప్పున, ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను వేస్తాను అన్నాడు. కానీ ఎలా పడ్డాయి అంటే చేపలు వల పిగిలిపోతుంది. అంత దీవెనని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ దీన్ని, ఈ ఆశీర్వాదం ఎన్ని రోజులు? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చెప్పిన 5 రోజులు, లేకపోతే నెల 2 రోజులేనా? మనం బ్రతికినంత కాలం ప్రభు మీద ఆధారపడినట్టయితే అటువంటి ఆశీర్వాదం మనం అందరం పొందుదుము గాక. చప్పట్లు కొట్టి ప్రభు హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. చూడండి, ఆయన మీతో చెప్పినది చేయమనిడని చెప్పెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారముగా 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసుక్రీస్తు ఆ బాణలు నీళ్లతో నింపమని తన శిష్యులతో చెప్పగా, వారు చెప్పినమ్మితే వారు వాటిని, చూడండి, పై అంచులు బట్టి మటికి ఆ రాతి బాణని నిండా నీళ్లు నింపెను. అప్పుడు వారు ఆయనతో, ఇప్పుడు మీరు ముంచి, ఇప్పుడు నీళ్లు ముంచారు కదా, నీళ్లు పోసారు కదా బాణాల నిండా, ఈ ఒట్టి నీళ్ళే కదా. అయితే ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఎవరైతే ద్రాక్షారసం అయిపోతుంది పెళ్లి విందులో ఎవరైతే బాధపడతారని మనల్ని ఇక్కడికి పిలిపించారు కాబట్టి వాళ్ళ యొక్క పెళ్లి విందులో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే మనల్ని పిలిపించారు కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు రాతి బాణంలో మీరు నీళ్లు నింపారు కదా, ఆ నీళ్లను తీసుకొని పోయి మీరు ప్రధానుల దగ్గరికి తీసుకొని పోయి చూడండి, తీసుకొని పోయి వాళ్ళకి పోయిగా ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చునో ఆ నీళ్లు ముంచి, అంటే నీళ్లు ముంచుకొని పోయింది వాళ్ళకేం తెలుసు? యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఆ నీళ్లు తీసుకొచ్చి దీంట్లో పోయి ఉంటారు బాబు, ఈ దేశకి పోండి అక్కడ. కానీ అంటే వాస్తవానికి వాళ్ళకి కూడా తెలియదు ద్రాక్షారసం అని. అవి నీళ్లు లాగానే ఉన్నాయి. అంటే ఈ నీళ్ళే అని వాళ్ళ మనసులో ఉన్నదేమో తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ముంచి పోసినది తీసుకుపోయింది ఆ పరిచారకులకే గాని తెలిసినదే గాని విందు ప్రధానికి మాత్రం దీని విషయం తెలియపోయింది కదా. ద్రాక్షారసముగా ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ప్రతివాడు మొట్టమొదట మాత్రం మంచి ద్రాక్షారసమే పోతారు. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురు ద్రాక్షారసం పోస్తారు. నువ్వైతే ఇదివరకు మించి హల్లెలూయా. చూడండి, ఈ నీటిని ఏ విధంగా ద్రాక్షారసంగా మారిపోయిందో. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి వాళ్ళ అమ్మ శిష్యులకి ఏం చెప్పిందంటే, మీరు ఆయన చెప్పిందే చెయ్యండి అంది. అదే కదా ఫస్ట్.
అదే కదా, ఏమని చెప్పింది ఆ ఫస్ట్ మాట చదువు. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువబడిరి. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుట. అది మనకు కావాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి యేసు ప్రభు దగ్గర ఉన్న శిశువుని పిలిచి యేసు ప్రభు వారు ఏం చెబుతాడో అది మీరు చెయ్యండి, అంతే కదా. అంటే అప్పుడు ఏమైపోయింది, ద్రాక్షారసం మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ యేసు ప్రభు వారి తల్లి ఎప్పుడైతే ఈ మాట శిష్యులకు చెప్పిందో, యేసు ప్రభు వారి తల్లి చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకుని వచ్చేసి ఆ ద్రాక్షారసాన్ని, ఆ నీళ్ళని ఎప్పుడైతే బాణలో తీసుకొచ్చి పోసారో అదేమైపోయింది, ద్రాక్షారసంగా మారిపోయింది. ఎప్పుడు మారిపోయింది ఇది, యేసు ప్రభు వారు చెప్పినప్పుడు. అలా అంతేనా కదా, యేసు ప్రభు వారు చెప్పితేనే అయిందా, లేకపోతే అచ్చంగా వాళ్ళ చేస్తేనే అయిందా? హల్లెలూయా. అది దేవుడు మనకి చెప్పే విషయం. మనకి దేవుడు చెప్పే విషయము అదే సందర్భం అన్నమాట. అది ఎలా చేస్తాడా అనేది మనకి ఎవరికి, ఎలా చేస్తాడో అనేది ఎవరికి తెలియదు, కానీ ఎలా చేయాలో ఆయనకి తెలుసు. సపోర్ట్ పెడతాం గట్టిగా. హల్లెలూయా. ఎలా నిన్ను నడిపించాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. సముద్రం మీద నిన్ను ఎలాగ నడిపించాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. నీకు ఆహారం లేకపోతే కాకులతో పంపించే ఆహారం కూడా నీకు పెట్టగలడు ఆయన. హల్లెలూయా. నీకు నీళ్లు దప్పికైతే నువ్వు నిలబడిన దగ్గర నీకు ఆయన బావిని చీల్చి ఊటను పుట్టించి నీకు దాహాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆ సమస్తము సాధ్యము కలిగిన దేవుణ్ణి మన దగ్గర పెట్టుకొని అనేకమైన సార్లు నోరు జారుతున్నాం, మాట జారుతున్నాం, దృష్టి జారుతుంది, ఇంకా రకరకాలుగా జారిపోతా ఉన్నాం. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, నీవు దేవుని కొరకు లోబడితే ఆశీర్వాదం నీకు. నీవు ఎవరి కొరకు లోబడాలంట, దేవుని కొరకు నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం. మనుషుల కొరకు లోబడితే ఆ పూటే నీకు ఆశీర్వాదం, తర్వాత నీకు ఆశీర్వాదం. కానీ యేసు ప్రభు వారు తల్లి యేసు ప్రభు వారి మాటను అంగీకరించి ఆయన చెప్పింది మీరు చేయండి అన్నప్పుడు ఆ ద్రాక్షరసంగా మారిపోయిందంట. అక్కడ తాగిన వాళ్ళు ఎన్నడ రుచి చూడని ద్రాక్షరసాన్ని చూపించారు. మీరు ఎలాగ ఉన్నా కూడా, మీ పేదరికం ఎలాగ ఉన్నా కూడా మిమ్మల్ని మాధుర్యముగా మార్చగలిగిన శక్తి మన తండ్రికి ఉంది. చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మాధుర్యముగా నిన్ను మార్చగలడు, శక్తిగా నిన్ను మార్చగలడు, అనేక మందికి మాదిరికరంగా నిన్ను చేయగలడు ఆయన. ఆయన ఏమైనా చేయగలడు ఆయన. అందుకే ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతుంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించయ్యా అనగానే మన్న కురిపించగానే ఎక్కడోళ్ళు అక్కడ ఆహారం తీసుకున్నారు. మాకు మాంసం కావాలి అన్నప్పుడు మాంసం ముక్కుల నుండి వచ్చేటట్టుగా కూడా తెలకట్టగలిగాడు. అది మన దేవుని యొక్క శక్తి. నువ్వు నేను అర్థం చేసుకోలేకపోవడం ఏంటంటే, మన దేవుని శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడు గుర్తించలేకపోతున్నావు? నీకు దగ్గు వచ్చినప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు, నీకు కాలు నొప్పి వచ్చినప్పుడు, నీ కుటుంబంలో వ్యతిరేకత వచ్చినప్పుడు, నీ కుటుంబంలో బాధ కలిగినప్పుడు, నీ కుటుంబంలో ఇబ్బంది కలిగినప్పుడు నీ దేవుని శక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఏమైనా హల్లెలూయా. దాని మీద కూడా నేను పైవాడినని ప్రభువారు సెలవిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే నీకు జయము. హల్లెలూయా. అదే నీకు జయము. అప్పుడే నువ్వు ధైర్యంగా నిలబడాలి. వస్తానన్నది దగ్గరికి వచ్చింది ఎనికి పోయిందే. ఒక పిచ్చోడ ఎనికి పోయిందంటే దానికంటే గొప్పది నీకు రాబోతుంది. చప్పట్లు గట్టిగా. దానికంటే ఇంకా నీకు గొప్పది దేవుడు ఇవ్వబోతున్నాడు. అది దేవుడు చేసింది. అందుకు నేను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా చదవండి. హెబ్రీలు 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1, 3, 4, 5 వచనాలు. మన పితరులతో మాట్లాడిన దేవుడు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడుతుండెను. సమస్తమును వారసునిగా నియమించెను.
ఆయన ద్వారా ఏం నిర్మించిందంట? ప్రపంచాలను నిర్మించాడంట. దేవుని యొక్క మహిమ తేజస్సును తన మహాత్ములు గల మాట చేత సమస్తాన్ని కూడా మనందరి కొరకు నిర్ణయించుతూ పాపముల విషయములోను శుద్ధీకరణ విషయములో కానీ దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును మన కొరకు పొందినో దానికంటే కూడా అంత శ్రేష్ఠుడై ఈ ఉన్నతమైన లోకమనందు చూడండి, మహా దేవుడైనంటి కుడి పార్శ్వము మీద కూర్చొని ఉండేను. అయితే ఈ మాటను మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే కూర్చుంటారో మనం కూడా అక్కడే ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయినటి యెహోవా కుడి పార్శ్వం మీద కూర్చొని ఉండినట్లుగా సంఘంగా ఏర్పరచబడిన మనం కూడా ఆయన కుడి పార్శ్వం మీద మనందరం కూర్చోబోతున్నమాట. హల్లెలూయా. ఇది ఆశీర్వాదం. ఎప్పుడు కూర్చోబోతున్నాం మనము? ఆయన మాట మనము విన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు మనం ఆయన కుడి పార్శ్వం మీద కూర్చోబోతున్నాము? ఆయన మాట మనం వినినప్పుడు. వినకపోతే ఆశీర్వాదము లేదు, వింటే మాత్రం మనకి దీవెన ఉండదు. రెఫరెన్స్ చదివించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18-19, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 రెఫరెన్స్ చదువు నేను ముగిస్తాను. చూడండి, ఆయన కుడి పార్శ్వం మీద కూర్చోవడం ఏమాత్రం తప్పించకంట. ఏమన్నాడు? భూమి ఆకాశము గతించును గాని అంటే నా మాట గతించనేరదు అనే దానికి మాదిరి అది. ఓకేనా? 19 వచ్చినామమ్మా, దాంట్లో 19, 5లో 19. చూడండి, ఆ మాట ప్రకారంగా గ్రహించిన వాడు పరలోక రాజ్యంలో ఎక్కడి వాడంట? నువ్వు గొప్పదానిగా ఉందువు గాక. హల్లెలూయా. పరలోకంలో నువ్వు గొప్పదానిగా ఉందువు గాక. షేకండి, చెప్పండి. పరలోకంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉందువు గాక. చెప్పండి, పరలోకంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉందువు గాక. హల్లెలూయా. 5వ అధ్యాయం 21-22 ముగిస్తాను నేను, ఇంకా అయిపోయింది. 5వ అధ్యాయం 21-22 అమ్మా. అందుకు చదువుతాను. నరహత్య చేయవద్దు, మీరు విన్నారు కదా. చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు. బాగా అండర్లైన్ చేసుకోవాలమ్మా. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. చాలు. చూడండి, ఎవరి మీద కోపపడువాడు? ఎవరి మీద? భార్య మీద భర్త అయినా, భర్త మీద భార్య అయినా, సహోదరి మీద సహోదరుడైనా, సహోదరుడి మీద సహోదరైనా, ఇంటి వాళ్ళ మీద అయినా కోపపడువాడు విమర్శకు లోనవుతాడు. కోపపడువాడు ఎంతవరకు కోపడాలి? ఎంతవరకు దాన్ని ఉంచుకోవాలి? పొద్దు పొడవక తరిగే వాళ్ళిద్దరు ఏం కావాలి? కలిసిపోవాలి, కాంప్రమైజ్ కావాలి. నేను తగ్గేది లేదు అన్నమనుకో, ఆయన తగ్గడ పైన. హల్లెలూయా. నేను తగ్గేది లేదని నువ్వు అనవనుకో, నువ్వు తగ్గకపోతే నేను తగ్గుతాను. అదేగా, అంతేనే కదా. కాబట్టి అలా అది మనకు రాకూడదు.
మనకు అది ఆశీర్వాదము. ఎంత దీనత్వం కలిగి తగ్గించుకొని పోతావో అంతగా ఆశీర్వాదం వచ్చింది. నా మంచితనాన్ని బట్టి వాళ్ళు నన్ను ఇంకా అట్ట అంటున్నారు, ఎట్ట అంటున్నారు, అట్ట అంటున్నారు, ఎట్ట అంటున్నారు అన్నవా అన్నే. ఏమైనా హల్లెలూయా. యేసు ప్రభు కంటే మనం గొప్పవా చెప్పండి? పిడుగుద్దులు గుద్దారు ఆయన, ఎగిరెగిరి తన్నారు ఆయన. గొప్పవాళ్ళ మనమా? అంత ఆశీర్వాదం మనం పొందబోతున్నాం. కొట్ట గట్టిగా హల్లెలూయా. అందుకే ఆయన కుడి పార్శ్వం మీద కూర్చోబోతున్నాం మనం. హల్లెలూయా. ఆయన కుడి పార్శ్వం మీద మనం కూర్చోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి పాపం పడుడు కానీ పాపం మాత్రము చేయకండి అన్నాడు దేవుడు కదా. నా మనవడ నీ సంగతి అట్టగాదు ఎట్లా చేస్తా అని అనద్దు, అనద్దు. కూరలు ఉప్పు ఎక్కువ వేయద్దు, కూరలు కారం ఎక్కువ వేయద్దు, నేను తొందర వండుతారా అని. అర్థమైనా? అంటే మాట సాగు చెబుతున్నా. మన ఈ వాక్యం ఈ యొక్క శరీరం అనేది హృదయంలో అటువంటి ఆలోచన అనేది మనలో ఉండకూడదు. ఏం చేయాలంటే అంతా ఆయన చూసుకుంటున్నాడు అని మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి కృప, దీవెన, ఆశీర్వాదం మనం అందరం పొందుకొని దేవుని మహిమ పొందుదుము గాక.